కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు మనం నీతి ఆయోగ్ అనే సంస్థ వివిధ రంగాలకు సంబంధించి రెగ్యులర్ గా రూపొందిస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన సూచీల గురించి అనగా కొన్ని ఇంపార్టెంట్ ఇండిసెస్ గురించి డిస్కషన్ చేయబోతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నీతి ఆయోగ్ రూపొందిస్తున్నటువంటి ముఖ్యమైన సూచీలకు సంబంధించి రెగ్యులర్ గా అడుగుతున్నటువంటి ఒక అప్లికేషన్ క్వశ్చన్ పై క్లారిటీ ఉండాలి. మరి ఆ అప్లికేషన్ క్వశ్చన్ ఏంటి అంటే నీతి ఆయోగ్ అనే సంస్థ వివిధ రంగాలకు సంబంధించి రెగ్యులర్ గా కొన్ని ముఖ్యమైన సూచీలను రూపొందిస్తుంది. అయితే ఈ సూచీల రూపకల్పన ఈ క్రింది ఏ లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది? 4 అద్భుతమైన ఆప్షన్స్ ఇస్తున్నాడండి. వాటిలో ఫస్ట్ వన్ సహకార సమాఖ్య, సెకండ్ వన్ సమాఖ్య, థర్డ్ వన్ పోటీతత్వ సమాఖ్య, ఫోర్త్ వన్ అర్ధ సమాఖ్య. మరి మన ఆన్సర్ ఏంటి అంటే పోటీతత్వ సమాఖ్య, నథింగ్ బట్ కాంపిటీటివ్ ఫెడరలిజం. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య పోటీతత్వాన్ని పెంచేటువంటి ఉద్దేశంతో నీతి ఆయోగ్ వివిధ రంగాలకు సంబంధించి ముఖ్యమైన సూచీలను రూపొందిస్తుంది. సబ్జెక్టును జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీతి ఆయోగ్ వివిధ రంగాలకు సంబంధించి ముఖ్యమైన సూచీలను ఎందుకోసం రూపొందిస్తుంది అంటే మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకై. అందుకే ఆ లక్షణాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే కాంపిటీటివ్ ఫెడరలిజం, నథింగ్ బట్ పోటీతత్వ సమాఖ్య. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఉండాలి. అసలు నీతి ఆయోగ్ అనే సంస్థ ఏర్పాటు ఏ లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది అంటే సహకార సమాఖ్య, నథింగ్ బట్ కోఆపరేటివ్ ఫెడరలిజం. మరి దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే కేంద్రం మరియు రాష్ట్రాలకు మధ్య సహకార సమన్వయాలను పెంచేటువంటి ఉద్దేశంతో నీతి ఆయోగ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ నీతి ఆయోగ్ అనగానే సహకార సమాఖ్య అనే లక్షణంపై క్లారిటీ ఉండాలి. కానీ నీతి ఆయోగ్ రూపొందించేటువంటి ముఖ్యమైన సూచీలు అనగానే పోటీతత్వ సమాఖ్య అనే లక్షణంపై క్లారిటీ ఉండాలి. ఇక్కడైతే కోఆపరేటివ్ ఫెడరలిజం, కానీ ఇక్కడైతే కాంపిటీటివ్ ఫెడరలిజం. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే వివిధ రంగాలకు సంబంధించి నీతి ఆయోగ్ రెగ్యులర్ గా రూపొందిస్తున్నటువంటి ముఖ్యమైన సూచీలను లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి వాటిలో ఫస్ట్ వన్ ఆరోగ్య రంగం, నథింగ్ బట్ హెల్త్. ఆరోగ్య రంగానికి సంబంధించి నీతి ఆయోగ్ 2017 నుండి ఒక సూచీని రూపొందిస్తుంది. దాని పేరు ఏంటి అంటే హెల్త్ ఇండెక్స్, నథింగ్ బట్ ఆరోగ్య సూచి. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఉండాలి. అది ఏంటి అంటే నీతి ఆయోగ్ అనే సంస్థ 2017 నుండి హెల్త్ ఇండెక్స్ ని మరో ఇద్దరితో కలిసి రూపొందిస్తుంది. వారిలో ఒకరు ఎవరు అంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మరొకరు ఎవరు అంటే ప్రపంచ బ్యాంక్, ఒకరు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మరొకరు ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్. సెకండ్ వన్ జల వనరులు, నథింగ్ బట్ వాటర్ రిసోర్సెస్. జల వనరులకు సంబంధించి నీతి ఆయోగ్ అనే సంస్థ 2018 నుండి ఒక సూచీని రూపొందిస్తుంది. దాని పేరు ఏంటి అంటే కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్, కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్. థర్డ్ వన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, నథింగ్ బట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఎస్డిజి. మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి నీతి ఆయోగ్ అనే సంస్థ 2018 నుండి ఒక సూచీని రూపొందిస్తుంది. దాని పేరు ఏంటి అంటే ఎస్డిజి ఇండియా ఇండెక్స్, ఎస్డిజి ఇండియా ఇండెక్స్. ఫోర్త్ వన్ నవకల్పనలు లేదా ఆవిష్కరణలు, నథింగ్ బట్ ఇన్నోవేషన్. మరి ఇన్నోవేషన్ కి సంబంధించి నీతి ఆయోగ్ అనే సంస్థ 2019 నుండి ఒక సూచీని రూపొందిస్తుంది. దాని పేరు ఏంటి అంటే ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, నథింగ్ బట్ భారత నవకల్పనల సూచి లేదా భారత ఆవిష్కరణల సూచి. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఉండాలి. అది ఏంటి అంటే 2019 నుండి నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ని మరో సంస్థతో కలిసి రూపొందిస్తుంది. మరి ఆ సంస్థ పేరు ఏంటి అంటే ఐఎఫ్సి. దీని పూర్తి పేరు ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్, ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్. ఫిఫ్త్ వన్ పాఠశాల విద్య, నథింగ్ బట్ స్కూల్ ఎడ్యుకేషన్. పాఠశాల విద్యకు సంబంధించి నీతి ఆయోగ్ అనే సంస్థ 2019 నుండి ఒక సూచీని రూపొందిస్తుంది. దాని పేరు ఏంటి అంటే సెక్వే. దీని పూర్తి పేరు స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్, స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్, నథింగ్ బట్ పాఠశాల విద్య
నాణ్యతా సూచి, పాఠశాల విద్య నాణ్యతా సూచి. 6th వన్ ఎగుమతులు, నథింగ్ బట్ ఎక్స్పోర్ట్. మరి ఎగుమతులకు సంబంధించి నీతి ఆయోగ్ అనే సంస్థ 2020 నుండి ఒక సూచీని రూపొందిస్తుంది. దాని పేరు ఏంటి అంటే ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్, నథింగ్ బట్ ఎగుమతుల సంసిద్ధత సూచి. ఇక్కడ కూడా ఒక చిన్న క్లారిటీ ఉండాలి అండి. నీతి ఆయోగ్ అనే సంస్థ 2020 నుండి ఈ సూచీని మరో సంస్థతో కలిసి రూపొందిస్తుంది. ఆ సంస్థ పేరు ఏంటి అంటే ఐఎఫ్సి. దీని అబ్రివేషన్ ఇంతకు ముందే చెప్పానండి. అబ్రివేషన్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ ఐఎఫ్సి అనే సంస్థతో కలిసి నీతి ఆయోగ్ రూపొందించేటువంటి సూచీలు అనగానే రెండింటిపై క్లారిటీ ఉండాలి. మరి వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, భారత ఆవిష్కరణల సూచి. మరొకటి ఏంటి అంటే ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్, ఎగుమతుల సంసిద్ధత సూచి. 7th వన్ పేదరికం, నథింగ్ బట్ పావర్టీ. మరి నీతి ఆయోగ్ అనే సంస్థ పేదరికానికి సంబంధించి 2021 నుండి ఒక సూచీని రూపొందిస్తుంది. దాని పేరు ఏంటి అంటే ఎన్ఎంపిఐ. దీని పూర్తి పేరు నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, నథింగ్ బట్ జాతీయ బహుముఖ దారిద్ర్య సూచి. ఇక్కడ కూడా ఒక చిన్న క్లారిటీ ఉండాలి అండి. మరి ఆ క్లారిటీ ఏంటి అంటే నీతి ఆయోగ్ అనే సంస్థ 2021 నుండి ఈ సూచీని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ఓపిహెచ్ఐ అనేటువంటి పరిశోధనా కేంద్రంతో కలిసి సంయుక్తంగా రూపొందిస్తుంది. మరి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి యుఎన్డిపి పూర్తి పేరు ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నథింగ్ బట్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ఓపిహెచ్ఐ అనే పరిశోధనా కేంద్రం యొక్క పూర్తి పేరు ఏంటి అంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. నెక్స్ట్ అండి 8th వన్ ఎనర్జీ అండ్ క్లైమేట్. మరి ఎనర్జీ అండ్ క్లైమేట్ అనే రంగానికి సంబంధించి నీతి ఆయోగ్ అనే సంస్థ 2022 నుండి ఒక సూచీని రూపొందిస్తుంది. దాని పేరు ఏంటి అంటే సెఖీ. సఖీ కాదండి, సెఖీ. దీని పూర్తి పేరు స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్. స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండద్దండి. ఇంతకు ముందు ఈ సూచీ పేరు ఏంటండి సెక్వీ. ఇక్కడ దీని పేరు ఏంటండి సెఖీ. సెక్వీ ఉంది, అంతేకాకుండా సెఖీ కూడా ఉంది. నెక్స్ట్ 9th వన్ ఆరోగ్య రంగం. ఆరోగ్య రంగానికి సంబంధించి నీతి ఆయోగ్ అనే సంస్థ మరో ముఖ్యమైన సూచీని కూడా రూపొందిస్తుంది. దాని పేరు ఏంటి అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇండెక్స్. ఇక్కడ హెచ్ అంటే హెల్త్ కాదండి, హెచ్ అంటే హాస్పిటల్ అని అర్థం అండి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇండెక్స్. సింపుల్ గా చెప్పాలి అంటే జిల్లాల ఆసుపత్రుల సూచి. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఉండాలి. నీతి ఆయోగ్ అనే సంస్థ ఈ సూచీని మరో ఇద్దరితో కలిసి రూపొందిస్తుంది. వారిలో ఒకరు ఎవరు అంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. మరొకరు ఎవరు అంటే WHO, నథింగ్ బట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ. దయచేసి కన్ఫ్యూజన్ వద్దండి. ఇక్కడ హెల్త్ ఇండెక్స్ లో ఎవరు ఉన్నారు అంటే వరల్డ్ బ్యాంక్. కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇండెక్స్ లో ఎవరు ఉన్నారు అంటే WHO. అక్కడ ప్రపంచ బ్యాంక్, ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్ 10th వన్ ఔత్సాహిక జిల్లాలో, నథింగ్ బట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఔత్సాహిక జిల్లాలకు సంబంధించి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక ప్రోగ్రామ్ పై క్లారిటీ ఉండాలి. మరి ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే ఏడీపీ. ఏడీపీ పూర్తి పేరు ఏంటి అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మన భారతదేశంలో అత్యంత వెనుకబాటుతనానికి గురైనటువంటి జిల్లాలను అభివృద్ధి చేయడం. ఈ విధంగా నీతి ఆయోగ్ సలహా మేరకు లేదా నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు మన భారతదేశంలో అత్యంత వెనుకబాటుతనానికి గురైనటువంటి జిల్లాలను అభివృద్ధి చేసేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఒక ప్రోగ్రాం పేరు ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. నీతి ఆయోగ్ అనే సంస్థ ఏం చేస్తుంది అంటే రెగ్యులర్ గా ఈ ప్రోగ్రామ్ యొక్క అమలు తీరుని అంచనా వేస్తుంది. అందులో
ఇందులో భాగంగా జిల్లాలకు ర్యాంకింగ్స్ ని ప్రకటించడం జరుగుతుంది. మరి ర్యాంకింగ్స్ ని ఏ పేరుతో ప్రకటిస్తుంది అంటే డెల్టా ర్యాంకింగ్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లేదా బేస్ లైన్ ర్యాంకింగ్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఫైనల్ గా ఇప్పటి నుండి మీ అందరికీ నీతి ఆయోగ్ వివిధ రంగాలకు సంబంధించి రెగ్యులర్ గా రూపొందిస్తున్నటువంటి ముఖ్యమైన సూచీలు అనగానే ఈ 10పై క్లారిటీ ఉండాలి. ఆరోగ్య రంగం అనగానే హెల్త్ ఇండెక్స్, ఇక్కడ ఆరోగ్య రంగం అనగానే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇండెక్స్, జలవనరులు అనగానే కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనగానే ఎస్డిజి ఇండియా ఇండెక్స్, నవకల్పనలు లేదా ఇన్నోవేషన్ అనగానే ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, పాఠశాల విద్య అనగానే స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్, ఎగుమతులు అనగానే ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్, పేదరికం అనగానే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఎనర్జీ అండ్ క్లైమేట్ అనగానే స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్, ఔత్సాహిక జిల్లాలు అనగానే డెల్టా ర్యాంకింగ్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లేదా బేస్ లైన్ ర్యాంకింగ్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మీరు ఎగ్జామ్ రాసే ముందు ఈ సూచీలలో వేటినైతే నీతి ఆయోగ్ విడుదల చేసిందో వాటన్నింటి గురించి చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.